నా పేరు బాగువిల్లి నాగభూషణం, జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్టీసీ ఉపాధ్యక్షులు. ఈరోజు ఐఎన్టీసీ ఆవిర్భావ దినోత్సవం. 1947 మే 3వ తారీఖు నాడు ఐఎన్టీసీ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరి పెద్ద నాయకులందరూ కూడా ముందు చూపుతో కార్మికుల్లో ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉండాలి, అది మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రకారం ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు స్థాపించబడింది. ఈ రోజుకి కరెక్ట్గా 79వ కార్యక్రమం ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఏదైతే మా రోజుల్లో మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రకారం చేశామో ఆ సిద్ధాంతాలు అనుసరించి మరి డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారు ఈవేళ 96 సంవత్సరాల వయసులో కూడా కార్మికుల్ని ఐక్యతగా చేసి కార్మిక సంఘటనలు, కార్మికుల మీద జరుగుతున్న దాడులకి అరికట్టాలని భారతదేశంలో ఉన్న అన్ని జాతీయ కార్మిక సంఘాలను ఐక్యత చేసి అన్ని కార్మిక సంఘాలతో కూడా ఈరోజు పోరాటాలు చేస్తూ కార్మికుల తాలూకు హక్కులు కాపాడడానికి వారు చేస్తున్న కృషికి ఈరోజు కూడా మనం హర్షించక తప్పదు. మరి వారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది. అలాంటి నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నందుకు పెద్ద అధికారులు కూడా చెప్తూ ఉంటారు, సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు పనిచేయడం అంటే మీకు ఒక అదృష్టం అండి. ఆ విధంగా పనిచేస్తున్నాం. అతని సిద్ధాంతం ఒకటే, ఒక కర్మాగారం పటిష్టంగా ఉండాలి, కర్మాగారం పటిష్టంగా ఉంటే కార్మికులు పటిష్టంగా ఉంటారు, కార్మికులు పటిష్టంగా ఉంటే కార్మిక నాయకులు కూడా, కార్మిక రంగం కూడా, యూనియన్ కూడా పటిష్టంగా ఉంటుంది. ఈ మూడు బలంగా ఉన్నప్పుడే కార్మికులకి మేలు జరుగుతుందని అతని సిద్ధాంతం ప్రకారం మేము కూడా ఈరోజు మరి వారి అనుగుణంగా, వారి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఉన్నాము. మరి ఈరోజు 79వ పుట్టినరోజు మేము జరుపుకుంటున్నాం. కానీ ఈరోజు అధికారులు ఉన్న బీజేపీ ప్రభుత్వం మనందరం కూడా చూస్తున్నాం. అధికారంలోకి రాకముందు ఒకలాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి మేము సాధించుకున్న, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సాధించుకున్న, పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా తుప్పులో తోసి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా 4 కార్మిక కోడ్లు తీసుకురావడం జరిగింది ఈవేళ కూటమి ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా రేపు మే 20వ తారీఖు నాడు అన్ని కార్మిక సంఘాలు కలిసి మరి పోరాటం చేసి సమ్మె చేయబోతున్నాం. ఆ సమ్మె ద్వారా నిరసన తెలియజేసి భారత ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు సమ్మె కూడా చేస్తున్నాం. ఆ సమ్మెలో కూడా ఐఎన్టీసీ విశాఖపట్నం జిల్లాలో మంత్రి రాజశేఖర్ గారి నాయకత్వంలో